భారత స్టాక్ మార్కెట్ పై మరోసారి అవుట్లుక్ తగ్గింది. ఒకప్పుడు ప్రపంచ ఇన్వెస్టర్లకు ఫేవరెట్ మార్కెట్ గా ఉన్న ఇండియా ఇప్పుడు ఇతర ఏషియన్ మార్కెట్స్ కంటే వెనకబడుతోందా? విదేశీ ఇన్వెస్టర్లు అసలెందుకు ఇండియా నుంచి డబ్బు బయటకు తీస్తున్నారు? తాజా అనాలిసిస్ట్ సర్వే ప్రకారం ఇండియన్ ఈక్విటీ మార్కెట్ పై అంచనాలను వరుసగా తగ్గిస్తున్నారు. కారణం, విదేశీ ఇన్వెస్టర్లు ఇప్పుడు ఇండియా కంటే ఇతర ఏషియన్ మార్కెట్స్ లో మంచి ఆపర్చునిటీస్ వెతుక్కున్నారు. ఈ ఏడాది విదేశీ పెట్టుబడిదారులు భారత మార్కెట్ నుంచి భారీగా డబ్బును బయటకు తీసుకున్నారు. మరి ఎందుకు? మొదటి కారణం వాల్యుయేషన్స్. భారత మార్కెట్లో చాలా కంపెనీలు ఇప్పటికే అధిక వాల్యుయేషన్ వద్ద ట్రేడ్ అవుతున్నాయని కొంతమంది విదేశీ ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. అదే సమయంలో థాయిలాండ్, మలేషియా, ఫిలిప్పీన్స్ వంటి మార్కెట్లలో తక్కువ వాల్యుయేషన్ వద్ద అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక రెండో కారణం ఏఐ బూమ్. సౌత్ కొరియా, తైవాన్ వంటి దేశాల్లో సెమీకండక్టర్ టెక్నాలజీ, ఏఐకు నేరుగా సంబంధించిన కంపెనీలు ఉన్నాయి. ఏఐపై ప్రపంచవ్యాప్తంగా భారీ పెట్టుబడులు వస్తున్న సమయంలో ఈ మార్కెట్లకు అదనపు ప్రయోజనం దక్కుతోంది. ఇక ఇండియాకి మరో సమస్య రూపాయి బలహీనపడ్డం, ఇంకా అధిక క్రూడ్ ఆయిల్ ధరలు. విదేశీ ఇన్వెస్టర్కు కేవలం షేర్ రిటర్న్స్ మాత్రమే కాదు, డాలర్లో వచ్చే రిటర్న్స్ కూడా ముఖ్యం. రూపాయి పడిపోతే వారి రిటర్న్స్ పై ప్రభావం పడుతుంది. అయితే ఇక్కడ ఒక పాజిటివ్ ఫ్యాక్టర్ కూడా ఉంది. విదేశీ ఇన్వెస్టర్లు అమ్ముతున్నప్పటికీ దేశీయ ఇన్వెస్టర్లు, ముఖ్యంగా సిప్ ద్వారా వచ్చే పెట్టుబడులు మార్కెట్కు పెద్ద సపోర్ట్ గా నిలుస్తున్నాయి. అందుకే భారీ ఎఫ్ఐఐ సెల్లింగ్ ఉన్నప్పటికీ మార్కెట్ పూర్తిగా కుప్పకూలిపోలేదు. అంటే ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఒక ఆసక్తికరమైన సిచ్యువేషన్ ఉంది. ఫారిన్ ఇన్వెస్టర్స్ బయటకు వెళ్తున్నారు, కానీ ఇండియన్ ఇన్వెస్టర్స్ మార్కెట్ను పట్టుకుని నిలబెడుతున్నారు. మరి ప్రశ్న ఒక్కటే, ఇది ఇండియన్ మార్కెట్కు తాత్కాలిక పేజ్నా, లేక విదేశీ పెట్టుబడిదారులు ఇతర ఏషియన్ మార్కెట్స్ వైపు దీర్ఘకాలికంగా మారుతున్నారా? ఇలాంటి మార్కెట్ అండ్ బిజినెస్ అప్డేట్స్ కోసం ఎన్టీవీ బిజినెస్ ను ఫాలో చేయండి.